రానిక మీరు రాండి. ఇవి ఎందుకు కాలేదమ్మా? 2-3 చెప్పినాడు కదా ఇంత ముందు. మళ్ళీ నెలకు 3 నెలలకు వస్తారు 6 నెలలకు వస్తారు అమౌంట్ చేస్తాను 10,000 అయినాక తీసుకుని రోగోరు అన్నాడు. చేసినాడా? వేసినాడు ఒకటూరే అన్నారు. మళ్ళీ తీసుకోలేదు. తీసుకోకపోతే అయినట్లే కదా. ఫస్ట్ ఏమని చెప్పినాడు మనకు అంత వాళ్ళు మోసపోయినాం కదా. ఇంట్లో వాళ్ళు వద్దు రాజశేఖర రెడ్డి మనకు సాయం చేసినట్టు ఓటు వేస్తామని చెప్పినారు కదా. మీరుపై లోపల అక్కడ వేసి వచ్చినారు. పొరపాటు పడ్డారు కదా. కాదు రాజశేఖర రెడ్డి మనకి ఇంట్లో మాటలు కట్టించిన లేదో ఉన్నోళ్ళకి ఇల్లు 3 పూట్లు భోజనము రాత్రి భోజనం చేసిన ఒక 2 పూట తినే శక్తి మనకి ఇచ్చింది కదా. ఈ రోజు బంగారు బ్యాంకుల్లో ఇండ్లన్నీ అక్కడ జరుగుతుందా లేదమ్మా? రైట్ తల్లి మాకు ఎలక్షన్ అప్పుడు మనకి ఇన్ని చెప్పినాడు. మనం ఏడో మొగటిలో పుట్టిల్లో రైతులే మనము. 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా లోన్లు తీసుకున్నాము. 5 నెలలు కట్టుకోవడం దానికి డబల్ వడ్డీ వేసి కట్టినాం సార్ మేము. ఎన్నికల ముందు మేము రుణాలని మాఫీ చేస్తామని చెప్పారు కదా. దానికి వాళ్ళు మాఫీ చేస్తారని మేము కట్టలేదు. కట్టుకోవడం దానికి 10 రెట్లు డబల్ వేసి కట్టినాం. మీరు ఎందుకు మాఫీ చేయలేదు సార్? మేము ఎవరిని అడగలేదు. మేము బ్యాంకు వాళ్ళు అడిగితే మాకు అవన్నీ సంబంధంలో మీరు కట్టాల్సిందే అన్నారు. కట్టాల్సిందే. ఇప్పుడు రుణమాఫీ చేస్తానని 30,000 వేసింటే 30,000 మేము తీసుకోకూడదు అని చెప్పినారు. చెప్తే అప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి నేను తెచ్చుకుంటాను మళ్ళీ వడ్డీ వేసి కట్టాలంట. ఇంకా అట్లప్పుడు ఎందుకు తెచ్చుకోవాలి? అది మా బతుకు మేమే తెచ్చుకొని కట్టుకోవచ్చు కదా. మాకు వడ్డీ పడుతుంది కదా. వాళ్ళకి ఎందుకు వడ్డీ చేయాలని మేము తెచ్చుకోలే. చెప్పి మోసం చేశారా? చేసినట్లే. ఇంకా ఇప్పుడు ఏది రుణమాఫీ అన్నారు, ఏది 1 రూపాయి ఏమైనా మాఫీ అయిందా? కాలేదు. వడ్డీకి 10 వడ్డీ ఏంది? ఏమంటే తిప్పులు పడి కట్టినామనుకుంటున్నాం. ఇప్పుడు బ్యాంకులో పోతే కొత్త లోన్లు ఇస్తున్నారేమో మీకు? లోన్ అంతా ఇది అంత క్లోజ్ చేసుకొని అంత తెచ్చుకున్నాం. మళ్ళీ తెచ్చుకున్నాం. పాత లోన్ కడితేనే కొత్త లోన్ ఇస్తున్నారు. లోన్ ఇచ్చింది. ఓకేనమ్మా మీరు చెప్పండి ఎట్లా ఉంది మీ లోన్ మాఫీ అయిందా? కాలేదు సార్. మా లోన్ ఎట్లా మాఫీ చేస్తాడని ఎంతో మోసం చేసినాడు. చేయలేదు. అవన్నీ కాలేదు. ఇప్పుడు 30,000 వేసి కూడా తీసుకోవద్దండి అంటే ఎందుకు వేసినాడు? మాకు తీసుకుంటే కోసమే కదా, మా కష్టాల కోసమే కదా వేసేది. తీసుకోవద్దండి. ముందర అన్నం పెట్టి తినద్దండి అంటే ఎట్లా సార్? మేము బీదోళ్ళము చెప్పండి. అవన్నీ ఇట్లా చేస్తున్నాడు. మాకందరికి మునగ చెట్టు ఎక్కించినాడు. ఇంకా అటువంటి పడి సావండి అన్నాడు. ఆయన గెలిచే కోసము ఎన్నో మోసాలు చేసినాడు. ఎన్నో మాటలు చెప్పినాడు. ఎన్నో భాష చేసినాడు. కానీ మోసం చేసినాడు. ఇప్పుడు గెలిచి పైకి ఎక్కనిచ్చి యాడన్నా బోండి రాజధాని రాజధాని అని రాజ్యమంతా కొల్లగొడతా అన్నాడు. అవసరం తీరిన తర్వాత మోసం చేసినాడు. ఏం చెప్పారు అసలు? అన్ని వాగ్దానము డాక్టర్ గ్రూపు మహిళలకు మాఫీ చేస్తానన్నాడు. మళ్ళా బంగారుకి రైతులకి మాఫీ చేస్తానన్నాడు. అక్కడ వాళ్ళకి చేయలే, ఇక్కడ మాకు మహిళలకు చేయలే. మేము 3 రోజుల నుంచి కూడా గడప గడపకి ఆయన చేసిండే మోసాల గురించి చెప్పకపోయినప్పుడు అయ్యా ఇన్ని అబద్ధాలు చెప్పినాడు, ఈ అబద్ధాలు ఏమైనా నెరవేర్చున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అబద్ధాలని చెప్పి ఇన్ని వాగ్దానాలు చేసినామని అసెంబ్లీలోన దీక్షల్లోన ధర్నాల్లోన తెలియజేసినప్పటికి కూడా ఆయన చలనము రాలేదని మా పార్టీ కార్యకర్తలకి ఆయన చేసిన మోసాలు తెలియజేయండి అన్నప్పుడు గడప గడపకి పోయినప్పుడు ఎంత స్వాగతంగా చెప్తున్నారంటే, ఎంత బాధపడుతున్నారంటే ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మోసాలు మేము భరించలేనివి, చెప్పులేనివి, మేము ఎప్పుడు చేయాలో ఆ విధంగా అప్పుడు చేస్తాం, మేము మోసపోయినామని వాళ్ళు చెప్తుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. కొంతమంది అయితే మేము పోయినప్పుడు అన్నా మోసం చేసినాం, మాటలు నమ్మి మోసపోయినామనే ఆలోచన. అమ్మ మగవాళ్ళు చెప్పినా కూడా మీరు ఎందుకు ఈ విధంగా చేసినారంటే వాళ్ళు నవ్వుకుంటా మోసం చేసినామన్నా, రాజశేఖర రెడ్డిని మోసం చేసినాం, జగన్మోహన్ రెడ్డిని మోసం చేసినామని కొంతమంది అయితే వాళ్ళు చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. దీనికి ఎలాంటి ఇదే వేరే విధంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు క్లీన్గా చెప్తున్నారు. వేసిన వాళ్ళు మేము వేసినామన్నారు, వేయని వాళ్ళు మేము ఆయన మాటలు నమ్మి మోసపోయినాం, ఆయన మాటలు నమ్మి మోసపోయినామని ప్రతి మహిళ కూడా చెప్తుందంటే నువ్వెంత మోసగారు అనేది ఈరోజు గడప గడప పోయేస్తుంది, గడప గడపకి పోయేస్తు ద్వారా తెలిసింది. చైతన్యం వస్తుంది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడే ఏమని,
ప్రజల్లో ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో ఏదైతే చెప్పినాడో ప్రజలు ఎలక్షన్లో తప్పకుండా అది నెరవేర్చారని వాళ్ళ యొక్క ఉత్సాహంలో కనబడుతుంది. తమ్ముడు